అసలు ఇంత దారుణం అబ్బాయి ఇది. నెరి అన్యాయం కాదు. మా మాదిరక్కని ఎలిమినేట్ చేస్తారు, దువ్వాడ మాదిరక్కని. ఎట్లా ఎలిమినేట్ చేస్తారప్ప? స్టార్టింగ్ అంటే నెగిటివిటీ ఉంది, కంప ఉరిగింది, స్టార్టింగ్ అంతా కూడా గట్టి గట్టిగా లొల్లి పెట్టుకుంది అందరితోటి. ఆ తర్వాత అందరితోటి ప్రేమగా ఉంటుందా? మంచిగా ఉంటుందా? వంట చేస్తే ఎంత మంచి పేరు వస్తుంది, కమ్మగా వండిన అక్క అని అంటారు. మంచిగా అందరికీ ప్రేమగా పెడుతుంది. ఇంకోటి చెప్పాలంటే రేషన్ మేనేజర్గా చేస్తే తన జద్దు చేస్తే పెద్ద పెంట, కానీ మాదిరక్క చేస్తే అసలు ఎక్కడైనా ఇంత లొల్లి అయిందా? కావాలని ఫస్ట్ వీక్ అందరికీ బాగా నోటెడ్ కావాలని చెప్పి నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే అన్నట్టుగా బాగా అందరితో లొల్లి పెట్టుకుంది. కానీ తర్వాత ఆమెకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉన్నది. ఎక్కడ ఎట్లా అంటే ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ తగ్గాలనో తెలిసినట్టుగా మెల్లగా పోయి తన జతోటి సోపత్ చేసిందా? తన జత నామినేట్ చేస్తే మనం బకరాలు అవుతాం రా పోయి, బయట బాగా బజ్జుంది కాబట్టి ఆమెతో ఉందామని చెప్పి పోయి ఉన్నదా? బాగా ఆలోచించిందా? బీబీ టీం ఎట్లా ఆలోచిస్తుందో ఆలోచించిందా? ఇప్పుడు చూడు, రమ్య మోక్ష బయటకు వచ్చినాక ఏం చెప్తుంది? లెటర్ రాయడము, ఫూల్ అని ఆమె రాసిన తర్వాతనే నేను రాసిన, పక్కెళ్ళి ఆడుకో అని. కానీ ఎడిటింగ్లో మళ్ళీ ఏం చూపించారు? ఫస్ట్ నేను పక్కకి వెళ్ళి ఆడుకొని రాసిన తర్వాత ఆమె ఫూల్ అని చెప్పి ఇట్ ఫర్ టాడ్ చేసినట్టుగా చూపించారు. ఎంత బ్లఫ్ చేసిరు. తన జక్కే కప్పించుకున్నది ఉంటే ఇచ్చుకోండి. నేను నాకేం పని అండి ఆమె గురించి రాయడానికి? ఫస్ట్ ఆమె రాసింది నాకు ఫూల్ అని రాసిన తర్వాత నాకు కోపం వచ్చి నేను అట్లా రాసిన. అయినా దాన్ని అట్లా చూపించారు, చూడు ఎంత వేస్ట్ ఉంది బీబీ మేనేజ్మెంట్ అని చెప్పి ఆమె వీడియో రిలీజ్ చేసింది. అంటే ఆమె చెప్పింది 100% ట్రూ అని నమ్మలేం. కానీ తనుజాకైతే పాజిటివిటీ ఉంటుంది, తనుజాకైతే ఫేవర్గా తిప్పుతూ ఉంటారు, మొత్తం ఇటు దాటు అటు ఇటు ఎత్తారని చెప్పి మనకు కూడా తెలుసు కదా. సో ఇప్పుడు ఇవన్నీ గమనించి తెలివితోటే కదా తనుజ ఎంబటి. ఇప్పుడు రమ్య ఆపోజిట్గా తనుజ ఆపోజిట్ పోయి నిలబడి గట్టిగా ఆర్గ్యూ చేసింది, నామినేట్ చేసింది. కానీ అక్క ఎవరు మా మాదిరక్క తెలివిగా ఉందా లేదా? చాలా చాకచక్యంగా ఇట్లా కాదు ఆమెతో పెట్టుకోవడం కంటే ఆమెతో కలిసిపోవడం మంచిదని చెప్పి కలిసిపోయిందా? తెలివిగా ముందరికి పోతుందా? అందరితో మంచిగా ఉంటుందా? అవసరం ఉన్న కాడ మెల్లగా పుల్లలు పెట్టే పుల్లమలక మెల్లగా డాడీ 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 అన్నావుగా, చూడు ఈ మ్యాడీ చెప్తుంది, అర్థమైందా నీకు? డాడీ నీతో రాడని అని చెప్పి ఎక్కించిందా? ఇవన్నీ పెడుతుందా? ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు గోల్డెన్ బజర్ ఉన్నా దాన్ని యూటిలైజ్ చేయకుండా చేసి ఉండొచ్చేమో బిగ్ బాస్ మామ అనిపిస్తుంది నాకు. అంటే గోల్డెన్ బజర్ యాడ్ చేయలేదేమో, గుర్తు చేయలేదేమో, అసలు తనుజ దగ్గర ఉందని పట్టించుకోలేదేమో అని అనుకుంటున్నా. ఒకవేళ పట్టించుకున్నా కానీ తనుజ యూజ్ చేయకపోతే కనుక తనుజ బీభత్సమైన గేమ్ ప్లే చేసినట్టుగా, ఊరికిన బాండింగ్ అంటే బాండింగ్ లాగా ఉన్నట్టుగానే కానీ అంత క్లోజ్ ఉన్నట్టు కాదు. రెండోది, మ్యాడీ కూడా వద్దని ఉండొచ్చేమో, నాకు వద్దమ్మా, నాకు ఈ గోల్డెన్ బజార్ గీల్డెన్ బజార్ వద్దు, నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు, నాకు ఇంటికి బుద్ధి అవుతుంది, మా ఆయన యాదకి వస్తున్నాను చాలాసార్లు చెప్తాను, రెగ్యులర్గా చెప్తాను, మా ఆయన యాదకి వస్తున్నాను నువ్వు కంటుంది. కన్నాలో నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. అక్కడ మరి టీవీలో చూస్తుంటే ఆయన కూడా బాధ అనిపిస్తుంది కదా, అందుకే పోయిందేమో అని నేను అనుకుంటున్నా. 2 రకాల రీజన్స్ ఉండొచ్చు. లేదంటే బిగ్ బాస్ మా గేమ్ ఆడి ఉండొచ్చు. ఏంటి తెలుసా? మ్యాడీ ఉంటే మా తనుజ బ్యాడ్ అవుతుంది, తనుజ బ్యాడ్ అయితే మేము హట్ అవుతాం. కాబట్టి తనుజని విన్నర్గా మేము అనుకుంటున్నాం. కాబట్టి తనుజ బ్యాడ్ కావద్దంటే మ్యాడీ ఉండొద్దు. మ్యాడీ లేకపోతే పోయి నన్న అని అంటుపోతుంది, కథం ఇక్కడ బ్యాచ్లో కలిసిపోతుంది. ఇక మంచిగా చల్లంగా చక్కంగా ఉంటుంది, మంచిగా ముద్దుల అంటే చందమామ నువ్వే 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 అని అందరూ కూడా మధ్యలో అనుష్కాని కదా పట్టుకొని వచ్చినట్టుగా అందరూ కూడా కలిసిమెలిసి అట్లా ఫ్యామిలీ చక్కగా ఉంటుంది. ఇప్పుడు కనుక మ్యాడీని అక్కడనే ఉంచినామంటే మ్యాడీ వర్సెస్ డాడీ అవుతుంది. అక్కడ మ్యాడీ వర్సెస్ డాడీ అవుతున్నప్పుడు తనుజ కూడా మ్యాడీ సైడ్ ఉన్నప్పుడు అంత పంచాయతీ అవుతుంది, పెంట అవుతుంది. అసలు మా స్కెచ్చే మొత్తం ఖరాబ్ అవుతుంది అని అనుకున్నారేమో, తనుజకి బ్యాడ్ కావద్దని మ్యాడీని తీసేసారేమో అని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మాదిరికి తక్కువ ఓట్లు వచ్చినాయి, ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంటే. కానీ ఇప్పుడున్న సినారియోలో డాడీ వర్సెస్ మ్యాడీ జరిగింది ఇది బిర్యానీ పంచాయతీలో. అండ్ కంటిన్యూగా భరణి వర్సెస్ మాదిరి అక్క జరిగేటట్టే ఉంది, కొంచెం ఫైర్ గట్టిగా ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో గట్టిగా రైవలరీ అంటే స్టార్ట్ అవుతున్నప్పుడు ఆమెను తీసేయడం కరెక్ట్ కాదు. ఆమె నుంచేసి ఇంకా నెక్స్ట్ అంటే ఈ కంటెస్టెంట్ అవసరం లేదులే మనకు అనుకున్న కంటెస్టెంట్లను తీసేయచ్చు. ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు పాపం, ఆయన ఏం చేస్తాడు? ఆయనకు బ్లెస్ పవర్ అనేది కూడా తెలియదు పాపం. ఇంకోటి ఏంది, ఆయన ఉన్నా కానీ అమాయకంగా అట్నే ఉండాల్సిందే. తెలుగు రాదు, ఆయన ఓన్ లాంగ్వేజ్లో అంటే గిట్లా అమాయకంగా ఎందుకుంటాడు, రఫ్ ఆడి ఇచ్చేస్తాడు. కానీ హిందీలోనే అయితే కనుక గట్టిగా ఇచ్చి పడేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగు రాదు కాబట్టి తట్టుకుంటూ మాట్లాడేసరికి సరిపోతుంది. అర్థం చేసుకోవడానికి అంటే అర్థం చేసుకోవడానికి 6 నెలలు గడుతుంది. ఇక్కడ పోయిన ఇయర్ యావరు అంటే సీజన్ 7లో యావరు ఉన్నాడు అని అంటే, పోయిన ఇయర్ అంటే చూడు యావరు యాదికి వచ్చిందంటే పోయిన ఇయర్ 8వ సీజన్ యాదికి రాలేదు చూడు. అప్పుడు ఉన్నాడంటే యావరికి గైడెన్స్ చేయడానికి శివాజీ అని ఉన్నాడు, ముందరికి నడిపించిండు, అది వేరే విషయం. ఇది ఇక్కడ కష్టం. సో గౌరవ్కి ఇంకో శివాజీ నన్ను తీసుకురాలేరు కదా. సో ఇవన్నీ పక్కన పెడితే మాదిరక్క ఎలిమినేట్ కావడానికి కారణాలు ఎందుకు చూద్దాం. మాదిరక్క చాలా మంచిగా ఉంది అబ్బా. ఫస్ట్ వీక్ మాత్రం ఇరిటేటింగ్ ఉంది, సెకండ్ వీక్ నుంచి చాలా మంచిగా ఉంది, అందరితో కలిసిపోయింది, బాగున్నది. కొంతమందితో రైవలరీ కోపాలు, సగటు మన అమలక్కలకు ఉన్నట్టుగానే కోపాలు ఉంటాయి కదా, అట్లాంటి కోపాలు అన్నీ ఉన్నాయి. ఇక బయట నెగిటివిటీ ఉండడంతో ఓటు బ్యాంక్ అయితే రాలేదు. బయట మనకి ఇప్పుడు రమ్య మోక్ష కూడా సేమ్ సిచ్యువేషన్, బయట నెగిటివిటీ ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ రాలేదు. కరెక్ట్ పాయింట్స్ పెట్టింది రమ్య, తనుజకి ఆపోజిట్గా కరెక్ట్ పాయింట్లు పెట్టింది. కానీ తనుజ అంటే నచ్చని వాళ్ళు కూడా రమ్యకు ఓటు వేయలేదు, ఎందుకంటే రమ్య మీద ఉన్న నెగిటివిటీ వల్ల ఆమెకు ఓట్లు వేయలేదు. అది పెద్ద మైనస్ అయింది. రమ్య కరెక్ట్ పాయింట్ పెట్టలేదా, ఆయిష కరెక్ట్ పాయింట్ పెట్టలేదా, కరెక్ట్ పాయింట్లో పెట్టింది, కానీ ఆమె క్లిక్ కాలేదు అంతే. ఒక ఆమెకి ఏమో డెంగ్యూ వచ్చిపోయింది, అయినా కానీ ఆమె ఫస్ట్ వీక్ లొల్లి పెట్టుకుని సెకండ్ వీక్ కలిసిపోయింది. సో ఇంకొక ఆమెనేమో ఓటింగ్ రాకపోయింది.
ఇప్పుడు చూడు మాదిరక్క కూడా పోయింది. మాదిరక్క అఫ్కోర్స్ తన దగ్గర పాజిటివ్గానే ఉందనుకోరి. అయితే వచ్చేటప్పుడు ఏమన్నది, ఈమె నాన్న అని బాండ్స్ పెట్టుకొని ఉంటుంది. బాండ్స్ కోసం రాలేదు, ఇక్కడ బాండ్స్ కోసం ఎవడొచ్చింది, బాండ్స్ కోసం ఎవడొచ్చింది అని కట్ చేస్తే ఈమె వచ్చి మమ్మీ క్యారెక్టర్లోకి దిగిపోయింది. రాజు అయిపోయింది. అసలు ఆశ్చర్యపోయినా, మనం అంతా ఆశ్చర్య చకితులు అయ్యేలాగా చేసింది. యాక్చువల్లీ తనుజ సూపర్ పవర్ అది. తనుజ దగ్గర ఒక మంది ఉంటుంది అబ్బా, కథం అందరు ఫాస్ట్ ఏకదమ్న అట్లా ఆమెతో కలిసిరంటే కథం ఆమెతో సూపర్ అయిపోతారు. అఫ్కోర్స్ మాదిరి అక్క కూడా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా కలిసిపోయి ఇద్దరు కలిసి మంచిగా ఇద్దరు ఒకటే బెడ్లో పడుకుంటారు. ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఇద్దరు మంచిగా ఉంటారు. ఇద్దరు ఒకరి మీద ఒకరికి అభిమానాలు, ఆప్యాయతలు, ప్రేమలు. మళ్ళీ నాకు ఆమె అంటే ఇష్టం లేదు, ఆమెనే నా ఎంబడి పడుతుందని చెప్పి ఈమె కథలు పడుతుంది. ఈమెనేమో తన అంటే సాటుకు వచ్చి ఇప్పుడు రమ్య లాంటి వాళ్ళతోటి చెప్పేటప్పుడు ఆమెతో పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా అని చెప్పి ఈమె చెప్తుంది. అంటే ఒక రకమైన అందమైన అద్భుతమైన ఫేక్ బాండ్ లాంటిది అన్నట్టు. కానీ వాళ్ళ మధ్యలో కూడా ఒక ఎమోషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఋతుపవనాలు ఉన్నాయి. ఋతుపవనాలు స్టార్టింగ్ అంతా ఉత్త ఫేక్ డ్రామాతో స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు చూడు ఒక బంధం, ఒక ఆప్యాయత, ఒక అనురాగం వచ్చింది వాళ్ళ మధ్య. అట్లా వస్తుంది ఆటోమేటిక్గా 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు ఇల్లు అవుతారు అన్నట్టుగా సోపత అయిపోతారు అన్నట్టు. రైట్. ఓటు బ్యాంక్ ఫామ్ కాకపోవడం వల్ల ఎలిమినేట్ అయింది ఒకటి. రెండోది బాండ్స్ అని చెప్పి వచ్చింది. బాండ్స్ అని ముక్కలు చెక్కలు చేస్తా అన్నది. ఈమెకి ఏమైందో మళ్ళీ ఈమె బాండ్స్లో పోయింది. బాండ్స్లో పోయి మొత్తం జేమ్స్ బాండ్లో తయారైపోయింది. అందుకే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మూడోది వచ్చేసి ఇక లొల్లి పెట్టుడు. బాగా స్టార్టింగ్లో లొల్లి పెట్టినప్పుడు బాగా నెగిటివిటీ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. సో దాంతోపాటు బయట నెగిటివ్ ఉంది. ఇవన్నీ కలిసి వచ్చినాయి అన్నట్టు. అండ్ దీంతోపాటు స్టార్టింగ్ వచ్చినప్పుడు సంజనక్కతోటి నువ్వు అబ్బాయిలతో ఆడలేను అన్నప్పుడు ఆడొద్దు, దిగి వెళ్ళిపోవాలి. అమ్మాయిలు ఏంటి ఇక్కడ, గేమ్ అంటే గేమే, ఆడలేకపోతే నువ్వు ఉండొద్దు అన్నది. ఎంబటే నాకు ఆ అబ్బాయిలు వద్దు, అమ్మాయిలతోటి మనం ఆడుకుందాం అన్నట్టుగా చేసింది. ఆ తర్వాత కూడా ఎప్పుడు సందు దొరికినా కానీ అమ్మాయిలు సపరేట్, అబ్బాయిలు సపరేట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఈ గేమ్ షోలో అది వర్కౌట్ కాదు. నిన్న ఇది క్యాప్టెన్సీ దానిలో కూడా కంటెండర్స్లో బర్నీ అన్నకి ఆప్షన్ ఇచ్చి 5గురిని సెలెక్ట్ చేసుకోమనంటే 5 అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి, మాకు 5 అమ్మాయిలకి ఇప్పుడు అబ్బాయిలతో పోటీపడి గెలవలేకపోతున్నాం, మేము అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పిందా లేదా. ఇట్లా అమ్మాయిలు అబ్బాయిలు అనే కాన్సెప్ట్ రెగ్యులర్గా తీసుకురావడం కూడా నెగిటివిటీని తీసుకొస్తుంది. అంటే అట్లా కూడా ఓట్లు పడాయి అన్నట్టు. సో దాంతోపాటు ఈ ఫ్లిప్పులు చాలాసార్లు ఫ్లిప్పులు కొడుతూ ఉంటుంది. అక్కడ కొన్ని ఫ్లిప్పులు అవుతూ ఉంటాయి. అండ్ ఎవరినన్నా కోపం వచ్చింది అనుకో వాళ్ళ మీద పగబడుతుంది. ఈ పగబట్టడం అనేది కూడా కొంచెం నెగిటివిటీకి సైన్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ అనేది రాదు. యాక్చువల్లీ ఓటు బ్యాంక్ ఫామ్ కాలేదు అబ్బా, ఇవన్నీ సెకండరీ రీజన్స్, అంతమించి ఇంకేం లేదు. ఓటు బ్యాంక్ ఫామ్ కాలే అంతే. అట్లా నడుచుకుంటూ పోతుంది తప్ప ఓటు బ్యాంక్ వస్తే ముందట పోతుంది. వచ్చింది వెళ్ళిపోయింది అంతే. కానీ మరీ ఇంత నెగిటివిటీని అయితే సంపాదించుకోలేదప్పా, కొంత పాజిటివిటీతో పోయింది. నిజంగా ఆమెకు బయట ఉన్న నెగిటివిటీ కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత పాజిటివిటీ అయింది. అంత నెగిటివిటీ ఏం కాలే. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఉన్నది కానీ తర్వాత సెకండ్ వీక్ నుంచి కంప్లీట్గా అందరితో మంచిగా ఉంది, ఫ్రెండ్లీగా ఉంది. యాక్చువల్లీ ఆమెను చూపించుకోవడానికి ప్రయత్నం చేసిందేమో ఫస్ట్ వీక్ అని అనిపించింది. అంటే ఆమె అందరితో ఫ్రెండ్లీగానే ఉంటుందేమో, బాగానే ఉంటుందేమో, కానీ నేను ఇంతే, నేను తోపుని, నేను తురుముని, నేను ఎవరిని పట్టించుకోను అన్నట్టుగా మాట్లాడింది కదా. అట్లా కాదేమో, అందరితో బెటర్గానే ఉంటుందేమో. కాకపోతే ఏంటంటే కొంచెం మాట ర్యాష్గా వస్తుంది, అదొకటి ఉంటుంది. కానీ మిగతా టైంలో అంతా ప్రేమగానే ఉంటుందేమో. కానీ స్టార్టింగ్ అంతా ర్యాష్నెస్ని చూపించడం వల్ల నెగిటివిటీ వచ్చింది. కానీ షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అన్నట్టుగా కనిపించింది తర్వాత. సర్లే, ఇక మనకి ఎవరిని చూపిస్తే వాళ్ళ దాంట్లో మంచి చెడు ఎత్తుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇది మ్యాటర్. మొత్తానికి అయితే మాదిరికి ఎలిమినేట్ అయిందబ్బా. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి? ఏం లేవు రీజన్స్, అంతే. ఓటు బ్యాంక్ ఫామ్ కాలేదు. ఆ బాండ్స్ అని చెప్పి బాండ్స్ బ్రేక్ చేస్తానొచ్చి బాండ్స్లో ఇరుక్కుపోవడం, అదొక నెగిటివిటీ. గొడవలు పెట్టుకోవడం, అంతే. తెలివిగలది, కానీ చాలా తెలివిగలదు. అబ్బో ఎవరితో ఉంటే ముందుకు పోగలుగుతాం అన్న తెలివి ఉంటుంది. ఆ తెలివితోటే డీల్ చేస్తూ ఉంటుంది. చాలా చాకచక్యంగా ముందుకు పోతుంది. ఒక ఎత్తు వేసింది, బేసిక్గా మంచి ఒక వ్యూహం రచించింది. డాడీ వర్సెస్ మ్యాడీ కింద చేద్దామని అనుకున్నది. తనుజాని పక్కన పెట్టేసుకొని ఆపోజిట్ బర్నీ గారు పోదామని చూసింది. అంటే సిచ్యువేషన్ బట్టి టక్క ఫ్లిప్ కొట్టగలుగుతుంది. ఇప్పుడు చూడు, అప్పటిదాకా బర్నీ నాకు సపోర్ట్ చేస్తూ టాస్క్లో సడన్గా శ్రీజ సైడ్ సపోర్ట్ తీసుకొని శ్రీజ సైడ్ ఫ్లిప్ కొట్టేసింది. అట్లా ఫ్లిప్లు కొట్టడం అనేది కూడా కొంచెం నెగిటివిటీకి దారి తీస్తున్నట్టు. ఉంటే ఓ టీంలో ఉన్నాం అనుకో, నిఖిల్ ఉన్నాడు, గెలిచినా గెలవకపోయినా సంజన గారి టీంలో ఉంటాఅని చెప్పి సంజన గారి టీంలో ఉన్నాడు. సంజన గారి టీంలో ఉన్న వ్యక్తి మా దాంట్లోకి ఎందుకు రాలేదు అన్న పాయింట్ తోటి కోపం వచ్చింది, ఆమెకి ఈగో ఫీల్ అయింది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవి నెగిటివిటీకి దారి తీసినాయి అన్నట్టు. అట్లా ఏం లేదు. సరే, ఇది మ్యాటర్. అబ్బా, ఈ వీడియో మీకు నచ్చే ఉండొచ్చు. నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మాదిరి గారు రీఎంట్రీ కావాలనుకుంటే కనుక వి వాంట్ మాదిరి రీఎంట్రీ అని చెప్పి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఊకా అన్న నువ్వు బాగా మాట్లాడుతున్నావు, రీఎంట్రీ అవసరమా ఎందుకు అని అంటే అది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా. మన మ్యాక్సిమస్ గారు ఇంకా లేచిండో లేవలేదు. మధ్యాహ్నం వండుకొని సాయంత్రం నేను లేచిన, వాడేమో మరి ఇప్పుడు పడుకున్నట్టున్నాడు. ఏ మాత్రం మెసేజ్ లేదు, ఏది లేదు, అసలు కన్ఫర్మేషన్ ఈరాంటి ఇస్తలేడు. కానీ కన్ఫర్మే, బయట అందరూ చెప్పేస్తున్నట్లే కన్ఫర్మే. కానీ
నాకు నా సోర్స్ నుంచి వస్తే నాకు గట్టి కన్ఫర్మేషన్ వస్తుంది కదా. కానీ మంచి నిద్ర పట్టిందబ్బా మధ్యాహ్నం, ఘోరమైన నిద్ర తెలుసా. లిటరల్లీ మధ్యాహ్నం అన్నం తింటే, నిన్న రాత్రి పడుకోలేదు కదా, పొద్దున మళ్ళీ అంతా యాక్టివ్గా ఉన్నా కదా, మధ్యాహ్నం ఇంత తిని ఇట్లా ఒరిగితే పొద్దున వీడియో చేసిన కదా, ఆ తర్వాత లంచ్ చేసి పడుకున్నా అంటే అసలు నాకు రాత్రి అయిందా తెల్లారైందా శనివారం ఆదివారం కూడా గుర్తు, బాగా స్లీపు. మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడినట్టు నాకు కూడా తెలియదు. నాలుగు ప్రోమోలు నేను లేచేసరికి వయ్యా 4 అది. సరే ఉంటా, ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం, అంతవరకు సెలవు, బై.